ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలకు మాజీ కేంద్ర మంత్రి రెబల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి ఉప్పలపాటి శ్యామలాదేవి మావుళ్లమ్మ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని అన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా భీమవరం ఇలవేల్పు శ్రీ మావుళ్లమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ చిన్న శ్యామలాదేవి పేరిట అమ్మవారికి వేద ఆశీస్సులు అందజేశారు. సహాయ కమిషనర్ ఆలయో బొద్ద మహాలక్ష్మి నగేష్ శ్యామలాదేవిని అమ్మవారి శేషవస్త్రంతో సత్కరించి అమ్మవారి చిత్రపటం ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా శ్యామలాదేవి బీసీఎన్ న్యూస్ తో మాట్లాడుతూ సంక్రాంతి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి మొగల్తూరు విచ్చేశామని అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం, ఆలయ ధర్మకర్త అరసవల్లి సుబ్రహ్మణ్యం, బీజేపీ సీనియర్ నాయకులు అల్లూరి సాయిదుర్గరాజు, ప్రభాస్ ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షులు ఉండి వాసు, గాదిరాజు వెంకటేశ్వరరాజు, గొట్టుముక్కల నాగరాజు, వేగిరాజు శ్రీనివాసరాజు, మెగా ఫ్యాన్స్ పట్టణాధ్యక్షులు చల్లారాము తదితరులు పాల్గొన్నారు. व्यापार व्यवसाय उन्नति स्थिति सिद्ध्यर्थम नरघोष निवारणार्थम श्री माउल्लम्मा देवी उद्देश्य प्रीत्यर्थम यथाशक्ति మనం చూస్తూ ఓం శ్రీ మావుల్లమ్మ దేవి कर्म फले अस्मान् स्वस्य वर्त दुर्गानि विश्वाः ब्रह्मणस्पदान सुन्नन् भोजनस्य वसादनम् ओम तस्सदे देदस्य तस्सदे पवित्रपते पवित्रपते गन्धं गुणे तत्तत्कुले बुले तत्सगेयकं सगेयं वसन्ति वसन्ति मनयो मनते देवानाहं देवानाहं वसन्ति वसन्ति देवानाहं अहं कवयः कवयः पार्थिवा सकवयः इदं मे
मे सुमनस्य मानौ सुमनस्य मानौ मे सुमनस्य मानौ सुमनस्य मानौ दिवि सुमनस्य मानौ सुमनवति आयुर्दाग्ने अभिजानिधानो बुद्धपदेनो बुद्धयोनिनेति श्रीमान् ब्रह्मायुर्भव आयुरायुर्भव कार्यक्रमं वसुम्भवत्तरासुं शतसंवत्सरं दीर्घमायुः ఈ సంవత్సరం మొగల్తూరు రావటం జరిగింది. ఫ్యామిలీతో పిల్లలందరూ కూడా వచ్చారు. సంక్రాంతి అంటే మనకి ఆ సంస్కృతి, ఆ సాంప్రదాయం, ఆ భోగి మంటలు అవన్నీ కూడా కనిపించేది మన పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు అండ్ భీమవరంలోనే. పిల్లలు కూడా ఎప్పటి నుంచో కృష్ణరాజు గారు ఉన్నప్పుడు వచ్చేవాళ్ళం అందరూను. సంవత్సరం వెళ్దాం అని అంటే అందరం కలిసి వచ్చాము. నేను మొగల్తూరులో ఉండి ఈరోజు భీమవరం రావటం జరిగింది. ఎందుకంటే మన ఊరిని, మన మావుళ్ళమ్మ తల్లిని ఎప్పటికీ మర్చిపోలేము. అంచేది ప్రతి సంవత్సరం అయినా నేను పిల్లలతో అదే చెప్తాను. సంవత్సరానికి ఒకసారో 2 సార్లు టైం ఉన్నప్పుడల్లా కన్న ఊరిని, అమ్మవారిని మర్చిపోవద్దు అని. చాలా సంతోషంగా ఉంది ఈరోజు అమ్మవారి దర్శనం చేసుకోవటం. చాలా ఆనందం అనిపించింది. ఎందుకనో ఒకసారి అలా ఆ మావుళ్ళమ్మ తల్లిని అలా చూస్తే మనకి ఇంకేం గుర్తుండదు. అలా అమ్మవారి దగ్గర ఒక 5 నిమిషాలు ఉంటే అంత మహత్యం ఉంది. కాబట్టి ఇన్ని వేల మంది భక్తుల్ని ఆ అమ్మవారు తన దర్శనానికి అందరికీ అనుమతినిస్తుంది. అంతటి గొప్ప తల్లి మన మావుళ్ళమ్మ తల్లి. ఆ తల్లిని మనం దర్శనం చేసుకోవడమే కాదు, ఆ తల్లికి ఎప్పుడు కూడా మనం భక్తులుగా ఉండాలి. చాలా సంతోషంగా ఉంది. జాతర అంటే మామూలుగా భీమవరంలో ఏం సాయి, అందరూ మంచిగా పందాలు ఇవి అవి మీ అందరూ ముందు మెయిన్ ఏంటంటే అందరూ కుటుంబాలు రావటం, ఒకే దగ్గర భోగి మంటలు వేసుకోవటం, సంక్రాంతి సంబరాలు అంటే అందరూ ఒక దగ్గర చేరటం. మేము పిల్లలకి అన్నీ చూపించాలని నేను ఇలా ఈరోజు అంతా మావుళ్ళమ్మ తల్లి దర్శనం, తర్వాత ఏమో పేరుపాలెం బీచ్, ఇవన్నీ కూడా అన్ని పిల్లలకి చూపిద్దాం అనుకుంటున్నాను. నేను చాలా సంతోషం ఈరోజు మీ అందరితో నేను పాల్గొనటం. మీ అందరికీ కూడా భోగి అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే రైతులు, అన్ని కుటుంబాలు అందరూ ఎప్పుడు ఇలాగే హ్యాపీగా కలిసిమెలిసి సంతోషంగా ఉండాలి. మీరు ఎక్కడ ప్రపంచ దేశాల్లో ఎక్కడ ఉన్నా కూడా ఈ సంక్రాంతి టైంలో కూడా అందరూ కూడా మన కన్న ఊరిని, కన్నతల్లిని మర్చిపోకుండా ఒకే దగ్గర సంబరాలు చేసుకోవాలని ప్రతి ఒక్కరికి నేను పిలుపునిస్తున్నాను. నేను కూడా ఇక నుంచి పిల్లల్ని కూడా వాళ్ళు ఎంత బిజీగా ఉన్నా పండగ 4 రోజులు మాత్రం నాకు ఇచ్చేయండి, మనం ఏమైనా మన మొగల్తూరులోని భీమవరంలోనే జరుపుకోవాలని చెప్పడం జరిగింది. అందుకే ఈరోజు ఇక్కడికి వచ్చాము. అన్ని కుటుంబాలు కూడా ఆయుర ఆరోగ్య అఖండ విజయంతో, అష్టైశ్వర్యంతో, పేరు ప్రతిష్టతో వర్ధిల్లాలని, మావుళ్ళమ్మ తల్లి ఆశీస్సులు కూడా మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా, కృష్ణరాజు గారు ఆశీస్సులు, నా ఆశీస్సులు, అందరి ఆశీస్సులు మీ అందరికీ ఉంటాయి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన సినిమా రాజాసాబ్ కూడా హిట్ చేశారు, చాలా మంచి రిజల్ట్ వచ్చాయి. మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదం తెలుపుకుంటూ అందరికీ హ్యాపీ సంక్రాంతి.